ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి. మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు. మీ ఆప్తులతో, స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి, ఆనందించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోతున్న కథ పేరు కమలమ్మ ఆదా. ఇది నవంబర్ 1984 చందమామల పడిన కథ. కథ పేరు కమలమ్మ ఆదా. ఒక ఊర్లో కమలమ్మ, నారాయణ అనే భార్యాభర్తలు నివసించేవారు. కమలమ్మ చాలా ఆదా చేసే తత్వం ఉన్న మనిషి. ఒకసారి వారు ఒక శుభకార్యానికి పొరుగురు వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చే రోజున ఆ ఊర్లో సంత జరుగుతున్నది. సంతలో రకరకాల అరటిగెలలు చౌకగా అమ్ముతున్నారు. అంత చౌకగా దొరుకుతున్నందుకు ఒక్కటైనా అరటిగెల కొనాలని అనుకున్నది కమలమ్మ. ఆమె తన భర్తతో, ఇక్కడ సంతలో అరటిగెలలు కారు చౌక, మనం కూడా ఒక గెల కొనుక్కుని ఇంటికి పట్టుకుపోదాం అన్నది. మొత్తం గెల ఏం చేస్తున్నట్టు, మనకు పిల్లా పీచా అన్నాడు నారాయణ విసుక్కుంటూ. దూరగా ఉన్న గెల కొనుక్కుంటే 15 రోజులు నిలవ ఉంటుంది. ఇక్కడ 4 రూపాయలకు దొరుకుతున్న గెల మన ఊళ్ళో 10 రూపాయలకైనా దొరకదు. ఎంత ఆదా అవుతుందో మీరే ఆలోచించి చూడండి అన్నది కమలమ్మ. సరే అని నారాయణ కమలమ్మ కొన్న గెల భుజానికి ఎత్తుకున్నాడు. కానీ ఆదా మాట ఎలా ఉన్నా దాన్ని మోయడం మాత్రం మహా కష్టంగా అనిపించింది నారాయణకు. దాన్ని మార్గమధ్యంలో భుజం మించి దించి కింద పెట్టాడు. భర్త అరటిగెలను అలా సగం దూరం మోసుకొచ్చినందుకు కమలమ్మకు చెప్పలేనంత సంతోషం కలిగింది. అలా కాకపోతే సంత నుంచి తమ ఊరుకు అరటిగెల మోసుకు రావడానికి కూలీవాడికి 2 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడుక 1 రూపాయి ఖర్చుతో గెల ఇంటికి చేరిపోతుంది. అది ఆమె సంతోషానికి కారణం. అక్కడ దారిలో కనిపించిన కూలీవాడికి రూపాయి ఇచ్చి వాళ్ళు గెలను ఇంటికి చేర్పించారు. ఇలా కూలీ డబ్బుల్లో సగానికి సగం ఆదా అయినందుకు కమలమ్మకు ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఆ మరుసటి రోజు నుంచి గెలలోని అరటికాయలు పండటం మొదలుపెట్టాయి. బాగా రుచిగా ఉన్నందున భార్యాభర్తలు వాటిని బాగా తినసాగారు. అయితే ఎక్కువగా తింటున్నందున వాళ్లకు ఆకలి మందగించింది. కమలమ్మ భర్తతో, చూసారా, ఈ అరటి పండ్ల వల్ల మన భోజనం ఖర్చుల్లో కూడా ఆదా కనిపిస్తున్నది అన్నది. అరటి పళ్ళతో మొహం మత్తిపోయిన నారాయణ, అయినా ఆదా చాలు, ఇక మిగిలిన పళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చేయి అన్నాడు. ఇందుకు కమలమ్మ ఒప్పుకోలేదు. అంత దూరం నుంచి చౌకగా తెచ్చింది పరాయి వాళ్లకు దానం చేయటానికా అన్నదామె. మరికొద్ది రోజులలో గెలలో మిగిలిన పళ్ళన్నీ ఒక్కసారిగా పండిపోయాయి. 2 పూటలా భోజనానికి బదులు అరటి పళ్ళే తిందాం అన్నది కమలమ్మ తన భర్తతో. ఆమెకు గెలలోని ఒక్క పండు కూడా వృధా కావటం ఇష్టం లేదు. ఆమె చెప్పినట్టే 3 రోజుల పాటు వాళ్ళు భోజనానికి బదులు అరటి పళ్ళు తిన్నారు. దాంతో గెలలోని పళ్ళన్నీ అయిపోయాయి. పోతే ఇప్పుడు వాళ్లకు విపరీతమైన అజీర్తి, కడుపు నొప్పి, జబ్బులు పట్టుకున్నవి. చూసావా, నీ ఆదా ఎంత పని చేసిందో. ఇప్పుడు వైద్యుడికి, మందులకు అయ్యే ఖర్చు నువ్వు చేసిన ఆదాకు మించిపోతుంది అన్నాడు నారాయణ కసిగా. ఆ మాట నిజమే. ఇందుకు విరుగుడు ఒక్కటే, ఈ అజీర్తి తగ్గేదాకా మనిద్దరం పస్తులు ఉండటం అన్నది కమలమ్మ. అందుకు నారాయణ ఒప్పుకోక, పస్తులతో నీరసం పట్టుకుని అంతకంతా ఖర్చవుతుంది, అయినా ఈ కడుపు నొప్పి నేను భరించలేను అంటూ వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. పస్తులుంటే ఆ వార సరుకులన్నీ ఆదా అవుతాయి కదా అన్న కమలమ్మ ఆశ నిరాశ అయింది. వైద్యుడు 2 రూపాయలు పుచ్చుకొని కొన్ని గుళికలు ఇచ్చి పూటకు 2 చొప్పున వాడమన్నాడు. నారాయణ వాటిని ఇంటికి తెచ్చి భార్యకు సంగతి చెప్పాడు. 2 రోజుల్లో నారాయణ కడుపు నొప్పి బాధ తగ్గిపోయింది. కానీ కమలమ్మకు ఇంకా ఎక్కువైంది. ఆదా చేయటం బాగా అలవాటైన కమలమ్మ వైద్యుడు చెప్పినట్టు పూటకు 2 గుళికలు కాక ఒకటే వేసుకుంటున్నందువల్ల ఆమెకు ఈ చిక్కు వచ్చి పడింది. నారాయణ వైద్యుడిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన కమలమ్మ చేసిన పనికి నవ్వుకుని మరికొన్ని గుళికలు ఇస్తూ, వీటిని ఉచితంగా ఇస్తున్నాను, చెప్పినట్టు వాడితే నీ జబ్బు నయమైపోతుంది అన్నాడు. అయితే రెండోసారి కూడా వైద్యుడికి నారాయణ కొంత డబ్బు ఉంట చెప్పిన సంగతి ఆ ఇద్దరు కమలమ్మకు చెప్పకుండా రహస్యంగా ఉంచారు. కథ సమాప్తం.